హాయ్ ఫ్రెండ్స్, క్యాన్సర్ వ్యాధికి ఇచ్చే రేడియేషన్ మరియు కేమోథెరపీ చికిత్సల వల్ల రోగుల శరీరంలోని క్యాన్సర్ కణాలతో పాటు జీర్ణ వ్యవస్థ లోపల ఉండే పేగుల పొరలు కూడా దారుణంగా డ్యామేజ్ అవుతుంటాయి. దీనివల్ల రోగులు విపరీతమైన కడుపు నొప్పి, నీరసంతో నలిగిపోతుంటారు. అయితే ఈ భయంకరమైన సైడ్ ఎఫెక్ట్ నుండి పేగుల్ని రక్షించి వాటిని క్షణాల్లో సరికొత్తగా పునర్నిర్మించే ఒక అద్భుతమైన సీక్రెట్ను అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. ఎలాంటి కెమికల్ మందులు లేకుండా కేవలం మనం తినే ఆహారంలోని ఒకే ఒక్క కణం ద్వారా సాధ్యమయ్యే ఆ క్యాన్సర్ రికవరీ మ్యాజిక్ అసలు మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆవిష్కరణ వెనుక అమెరికాలోని ప్రముఖ మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టెమ్ సెల్ ఇనిషియేటివ్ శాస్త్రవేత్తల బృందం ఉంది. ప్రొఫెసర్ ఒమర్ ఎల్మాజ్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్ టీం ల్యాబ్లో ఎలుకలపై చేసిన ఈ ప్రయోగ వివరాలు ప్రపంచ అత్యున్నత సైన్స్ జర్నల్ నేచర్లో ప్రచురితమయ్యాయి. అసలు ఏమిటా వింతైన ఆహార కణం? మనకు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్, మటన్, పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు, నట్స్లో లభించే సిస్టైన్ అనే ఒక సహజమైన అమైన్ ఆమ్లంలో ఈ అమేజింగ్ పవర్ దాగి ఉంది. ఇన్నాళ్ళు ఉపవాసాలు ఉండటం లేదా తక్కువ క్యాలరీల ఫుడ్ తినటం వల్ల శరీరంలోని స్టెమ్ సెల్స్ యాక్టివేట్ అవుతాయని శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ కేవలం ఒకే ఒక్క సింగిల్ న్యూట్రియంట్ నేరుగా పేగుల్లోని స్టెమ్ సెల్స్ వేగాన్ని పెంచి టిష్యూలను రీజనరేట్ చేయగలదని కనిపెట్టడం సైన్స్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఈ రహస్యాన్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలు ఎలుకలకు ప్రోటీన్లు ఇచ్చే 20 వేర్వేరు అమైన్ ఆమ్లాలను విడివిడిగా తినిపించి పరీక్షించారు. వాటిలో ఈ సిస్టైన్ తిన్న ఎలుకలు చిన్న పేగుల్లో ఒక వింతైన కెమికల్ చైన్ రియాక్షన్ మొదలైంది. మనం తిన్న ఆహారం నుండి పేగు కణాలు ఈ సిస్టైన్ను పీల్చుకోగానే దాన్ని కోఏ అనే మాలిక్యూల్గా మారుస్తాయి. ఆ మాలిక్యూల్ పేగు పొరల్లోకి విడుదల కాగానే అక్కడ కాపలా ఉండే CD8T సెల్స్ అనే పవర్ఫుల్ రోగనిరోధక కణాలు వాటిని పీల్చేసుకుంటున్నాయి. ఆ చక్కెర అణువులను పీల్చుకున్న వెంటనే ఆ ఇమ్యూన్ కణాలు ఒక రేంజ్లో యాక్టివేట్ అయిపోయి తమ జనాభాను విపరీతంగా పెంచేసుకుంటాయి. ఆ తర్వాత అవి IL-22 అనే సైటోకిన్ రక్షణ ప్రోటీన్ను భారీగా ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేస్తాయి. సైన్స్ ప్రపంచంలో ఈ CD8T కణాలు ఇలాంటి IL-22 ప్రోటీన్ను తయారు చేసి పేగుల లోపల ఉండే స్టెమ్ సెల్స్ను బ్రతికించగలవని ఇన్నాళ్ళు ఏ శాస్త్రవేత్త ఊహించలేదు. ఈ వింత IL-22 ప్రోటీన్ నేరుగా పేగుల మూలాల్లో ఉండే స్టెమ్ సెల్స్ను నిద్రలేపి డ్యామేజ్ అయిన పేగు పొరలను రాకెట్ వేగంతో సరికొత్తగా రీజనరేట్ అయ్యేలా చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్, ఫ్రాంకియాటిక్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్ చికిత్సలకు వాడే 5-ఫ్లోరోయూరాసిల్ లాంటి భయంకరమైన కీమోథెరపీ మందుల వల్ల రోగుల పేగులు విపరీతంగా మండిపోతున్నాయి. కానీ ఈ పరిశోధనలో భాగంగా కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చే మందు ఎలుకలకు ఈ సిస్టైన్ ఎక్కువగా ఉండే డైట్ ప్లాన్ ఇవ్వగా వాటి పేగులకు ఎలాంటి గాయాలు అవ్వకుండా ఈ కొత్త కణాలు ఇనుప కవచంలా కాపాడాయి. అంటే ఎలాంటి సింథటిక్ కెమికల్ మందులు లేకుండానే కేవలం న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ ద్వారానే క్యాన్సర్ రోగుల చికిత్స సైడ్ ఎఫెక్ట్ను ఖర్చులో ఏకకాలంలో భారీగా తగ్గించవచ్చునని ఈ రీసెర్చ్ నిరూపించింది. చూశారుగా, ప్రకృతి మన రోజువారీ ఆహారంలోనే ఎంతటి అద్భుతమైన సెల్ఫ్ హీలింగ్ శక్తులను దాచి ఉంచిందో. ఈ సిస్టైన్ అమైన్ ఆమ్లం మన లివర్లో కూడా న్యాచురల్గా తయారవుతున్నప్పటికీ అది నేరుగా ఆహారం ద్వారా పేగులకు అందినప్పుడే సూక్ష్మ స్థాయిలో రీజనరేటింగ్ పవర్ వస్తుందని MIT ఎక్స్పర్ట్స్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పేగుల మీదే కాకుండా తల వెంట్రుకల కుదులను బాగు చేసే బట్టతలపై మళ్లీ జుట్టు మొలిపించడానికి కూడా ఈ సిస్టైన్ ఎలా ఉపయోగపడుతుందో అనే కోణంలో పరిశోధనలు సాగుతున్నాయి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.